నమస్తే, నేను బోస్ కుమారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్త మార్పు వచ్చినట్టయితే కనిపించింది నాకు నేను ప్రెస్ మీట్ చూస్తే. ఎందుకనంటే ఇంతకు ముందులాగా గొడ్లు తీస్తాం, తరిమి కొడతాం, వేసేస్తాం అనేటువంటి విధంగా ఎవరు మాట్లాడతారు. మామూలుగా ఏంటంటే కొంచెం ప్రభుత్వం వచ్చినటువంటి ఇప్పుడు కూటమి వచ్చినటువంటి కొత్తల్లో బజార్లో కత్తులు పట్టుకుని వైసీపీ కార్యకర్తలు తిరిగారు. వేసేస్తాం, రప్ప నరికేస్తాం, తలలు తీసేస్తాం అని చెప్పన్నారు. అంటే అరాచకమైనటువంటి దానం. పోలీసుల ముందే మేము రేప్ చేస్తామని చెప్పేసి కొంతమంది మాట్లాడారు సోషల్ మీడియా వేదిక. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరినైనా సరే వేసేస్తాం అనేటువంటి విధంగా విపరీతంగా పబ్లిష్ అయింది. బయటకు వచ్చారు, ఫ్లెక్సీలు కూడా పెట్టినటువంటి పరిస్థితులతో, బ్యానర్లు పెట్టి ఎగిరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు జగన్మోహన్ రెడ్డికి రాజ్యం పోసారు. గుడ్డలు ఎవరు తీసి కొట్టిస్తాం, సముద్రవతలను కూడా ఈడ్చుకొస్తాం, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రకంగా ఆయన కూడా వార్నింగ్ ఇవ్వడం వల్ల అది ఏమైపోయిందనంటే వీళ్ళు కూడా కింది స్థాయి కార్యకర్తలు కూడా దాన్ని అలవాటు చేసుకుని వాళ్ళు కూడా ఆ విధంగానే మాట్లాడారు. విపరీతమైన డ్యామేజ్ వచ్చింది ప్రజల్లో. అంటే ఈసారి 2009లో వైసీపీ పార్టీ ఇలాగే ఉంటే ఖచ్చితంగా కష్టం అని చెప్పేసి ఎవరు చెప్పారేమో తెలియదు, కానీ టోటల్ గా అయితే ఆయనలో అయితే చేంజ్ వచ్చింది. కొంచెం శాంత విధానంగా మాట్లాడుతున్నారు. బట్ ఇది గెలవటం కోసం వేసినటువంటి ఎత్తుగడ, అంటే తనలో వాళ్ళలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని అనగబెట్టుకొని, అంటే దాన్ని కదలకుండా అలాగే ఉంచి లోపల పెట్టుకొని బయటికి కనిపించకుండా రాజకీయం కోసం, ఓట్ల కోసం, గెలవటం కోసం శాంతమూర్తుల్లాగా వ్యవహరిస్తున్నారా అనేటువంటి అనుమానం ఉందని సోషల్ మీడియా మాట్లాడుతుంది నిన్నటి నుంచి. దీంట్లో ఈయన ఏంటంటే ఎవరైనా సరే అధికారులు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే సముద్రవతల నుంచి అయినా తీసుకొస్తాం, చట్టం ముందు నిలబెడతాం. ఇంతకుముందు గొడవ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చట్టం ముందు నిలబెడతాము, దోషులు శిక్షిస్తాము అనేటువంటి విధంగా. ఒకటైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎవరు ఏం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, వీళ్ళు మహా అయితే చేయగలిగేది ఏంటంటే కేసుల మీద కేసులు పెడతారు. ఆ 14 రోజులే రిమాండ్. ఇదిగో ఇతను అన్యాయం చేసుడు, అక్రమం చేసుడు, ఈ విధంగా మాకున్నాయి, ఇతను ఎంక్వైరీ చేయాలి, 14 రోజులు రిమాండ్ ఇవ్వమని చెప్పేసి అడుగుతారు. 14 రోజులు రిమాండ్ కోర్టు ఇస్తుంది. ఆ 14 రోజుల తర్వాత ఖచ్చితంగా బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ వచ్చే లోపల ఏం చేస్తారు, ఇంకో కేసు పెడతారు. అంటే ఇది పోద్ది, మళ్ళీ ఇంకో కేసు, అది 14 రోజులు. అట్లా ఒక 5-6 కేసులు పెడితే ఎన్ని రోజులు, కనీసం 3-4 నెలలు జైల్లో ఉండాలి. ఇక అదే చేయగలిగేది ప్రభుత్వం, చేయగలిగేది అంతే, అంతకంటే ఏం లేదు. ఎప్పటికైనా బెయిల్ రావాల్సిందే. ఈ విషయం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఇబ్బంది పెట్టేది ఇంతే. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకరు ఎవరైనా సరే ఒకవేళ కేసు పెట్టారనుకోండి, వాళ్ళకి కోట్ల రూపాయలు తీసుకునే లాయర్లు ఉంటారు, వెళ్తారు, బెయిల్ తీసుకుని వస్తారు. ఆటోమేటిక్ గా ఆ కేసు ఎటో కనుమరుగైపోతా ఉంటుంది. ఒక్క కోర్టులు కానీ ఈ చట్టాలు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా పనిచేసేది ఎవరికంటే పేదవాడికే. కరెక్ట్ గా అరెస్ట్, వాడి దగ్గర డబ్బులు ఉండవు, వాడు లాయర్ని పెట్టుకుని తప్పించుకునేటువంటి విధానాలు ఉండవు. దేనికైనా సరే ఇక్కడ మంచి లాయర్లు డబ్బులు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. అట్లాంటి చాలా నిరూపితమైనవి. కాబట్టి దీనిలో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి మాట్లాడారు. ఇంతకు ముందు నేను కానీ మిగతా వాళ్ళు మాట్లాడింది ఏంటి, మీరు ఆల్రెడీ సీఎం గా చేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, మీరు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదని చెప్పి చాలా మంది హితో పలికారు. కానీ ఇలా విపరీతంగా రెచ్చిపోయారు రప్పని. కానీ ఇప్పుడు శాంతంగా మాట్లాడుతున్నారు, తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెడతాము అనేటువంటి విధంగా. పరిశ్రమలు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఒక్కొక్కరు ఊరుకోము అది ఇదని. ఇంతకు ముందు ఇప్పుడు అట్లా ఏం కాదు, ఎందుకు శాంతంగానే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఇది రాజకీయం కోసమా, 2029లో సీఎం అవటం కోసం, ఓట్ల కోసం ఈ విధంగా నటిస్తున్నారా? మరి ఏమైతే చూడాలి.